దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. అది వారు దేవుడి సన్నదులు కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి వందనాలు. దేవుడు ఈరోజు మమ్మల్ని అందరికీ దీవించిన కాక. గట్టిగా దేవుని స్తోత్రం. శుక్రవారం కాదు, మన సహోదరి కూటాలు ఉంది. అది లక్ష్మీవారం మన దగ్గర వచ్చినప్పుడు చాలామంది సహోదరులు రాలేదండి. అందుకని నేను సంఘపటలకి చదువుతున్న మాట ఏమనగా, సహోదరి కూటమికి అన్ని సహోదరులు అందరూ రావాలి. నీ ఇంటి పని అందరికి ఉంది, పని లేని వాడు లేదు, అందరికీ పని ఏదైనా ఉంది. అది నీ పని చూసుకొని ఇక్కడ ఎక్కువ సమయం లేదు, 2 గంటలు మాత్రమే. మీరే 8కి వస్తే 10 గంటలకి ముగించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. దాన్ని బట్టి మీరేంది ఏం చేయాలి, సహోదరి కూటానికి కరెక్ట్గా రావాలి. అది మర్చిపోకూడదు. మళ్ళీ అయ్యగారు అది చెప్పడానికి మంచిది కాదు. ఒకసారి ఒక ఆవులకి కానీ నేర్పిస్తే చచ్చిన వరకు అదే రీతిగా అడుగుతున్నారు. సౌండ్ పెట్టి అర్థమవుతుంది. నీకు ఒకసారి చెప్తే మళ్ళీ అది అయ్యగారు చెప్పడానికి నీ ఏం చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. రెండవది, మీరు కరెక్ట్ ఆరాధనకి రావాలి. ఆదివారం ఆరాధనకి రావాలి. అది ఒక విడుదల. ఆదివారం ఈ ఆరాధనకి రాకుండా పనికి వెళ్ళడము, పిల్లలకి పంపించడము, పనికి వెళ్ళకుండా పని చేయకుండా పని కోసము ఆరాధన మానుసుకొని నీ వెళ్ళకూడదండి. అది వెళితే ఇప్పుడు నీకు తెలియదు, కొన్ని దినముల తర్వాత తెలిసిపోతుంది. ఆరాధన 6 రోజు నీ పని చేయొచ్చు, 7వ రోజు దేవుని కోసము ఆరాధన చేయని దినములు, విశ్రాంతి దినం కాదు. 7వ రోజు దేవునికి ఆరాధన చేయాలి దినము. 6 రోజు దేవునికి ఆరాధన చేయాలి. అందుకని మీరేం చేయాలి, ఆదివారం మాత్రము ఏం చేయాలి, ఖచ్చితంగా ఆరాధనకి రావాలి. సోదరు, అది మాత్రం కాదు, ఆరాధనకి రావడం మాత్రం కాదు, మీకు కలిగినది అన్నిటికీ 10వ భాగం ఇవ్వడాన్ని నేర్చుకో. అది కొందరికి పెళ్లి చెప్పినా కానీ అది అర్థం అవ్వదు. అది నీ నేర్చుకుంటే నీకెంత కలుగుతున్నారో నీ ఇంటికి ఎంత వస్తుంది, దానికి దేవునికి ఇవ్వండి. అది ఎప్పుడు కూడా లోటు కాదు, అది మేలై. దేవునికి స్తోత్రం. అలాగే నీ చేసిన ఏడల దేవుడు నిన్ను దీవిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన అది మర్చిపోకుండా నీ చెయ్యండి. దేవుడు పనిలు నీ ఏం చేయాలి, వాడబడాలి. స్తోత్రం. అది వాడబడడానికి అంటే ఆ పనిలో ఆ 10వ భాగం ఇవ్వడం. దేవుడు పనిని నీ ఏం చేస్తున్నారు, వాడబడుతున్నారు. దాన్ని బట్టి మీకేమవుతున్నారంటే ఆ కొదువు దేవుడు ఏం చేస్తాడు, పూర్ణం చేస్తాడు. స్తోత్రం కలిగిన అది నేర్చుకోవడానికి ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదండి. నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. స్తోత్రం. అది చెయ్యని వాడు, చేయలేని వాడు జీవితం చూడండి. నేను ఎందుకని మనకు చెప్తుంది, నీ జీవితంలో మేలు కలగడానికి దేవుడు నిన్ను దీవించడానికి, నీకు మాత్రంగా నీకు వెనకలు వచ్చిన నీ తరములకి దేవుడు దీవించడానికి. అబ్రహాము ఆనాడు ఇచ్చిన కాబట్టి చాలా సంవత్సరం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు 40 సంవత్సరములు దేవుడు ఆడికే చేశారు. సమృద్ధిగా ఇచ్చారు, మన్నా ఇచ్చారు, మాంసం ఇచ్చారు. అది మీరు అర్థం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది కొందరికి ఇవ్వడానికి ఇప్పుడు కూడా సంకుచం. అది ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఏమవుతున్నారు, సంకుచం. అంటే స్తోత్రం అంటే బియ్యం ఇక్కడికి తీసుకొని రాకూడదు, ఇంటికి తీసుకొని రండి. స్తోత్రం కలిగిన గాక. నేను చెప్పిన మాట మీరు అది పాటిస్తాను. దేవునికి స్తోత్రం కలిగి పోనండి. మత్తయి సువార్త నుండి ఈరోజు మాట్లాడడానికి నేను సిద్ధపడాడు ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము అది 19 వాక్యం మాత్రం చదవండి. అన్ని చదవాలి కానీ 19 వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబల చేయు వరకు ఈయన నలిగిన నెల్లును విడువడు. మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనుడు ఇది ఇక్కడ నేను చదివినది యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 3 వరకు కూడా చదవండి. అప్పుడు అక్కడే అదే రాయబడి ఉంది. నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను,
న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. నరికిన అతడు విరువడు, మగమక ఆడిచున్న జనపు నార పత్తిని ఏం చేయకూడదు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని మత్తయి సువార్త 12వ అధ్యాయం సరిగా నీ ఇంటికి వెళ్ళి చదవాలి. చదివినప్పుడు మీకు కొన్ని విషయం అర్థమవుతున్నారు. యేసు దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. అక్కడే రాయబడిన ఏమంటే దేవాలయం కంటే నా యేసు గొప్పవాడు. ఆ 12వ అధ్యాయంలో దేవాలయం కంటే యేసయ్య గొప్పవాడు. ఇంకే చదివినప్పుడు యోన కంటే యేసయ్య గొప్పవాడు. అదే అధ్యాయంలో ఇంకా రాయబడిన సొలొమోను కంటే యేసయ్య గొప్పవాడు. ఇంకా చదివితే యాకోబు కంటే యేసయ్య గొప్పవాడు. అబ్రహాము కంటే యేసయ్య గొప్పవాడు. స్వర్గముల కంటే యేసయ్య చాలా చాలా గొప్పవాడు. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. నా దేవుడు చాలా చాలా. ఎంతమందికి అర్థమైన వాడు మొత్తంగా కూర్చోకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆరాధించిన దేవుడు గొప్పవాడు ఉన్న కనుక దేవునికి స్తోత్రం కలిగిన లోకములున్నవాడు కంటే చెప్పాలి. అప్పుడు యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి మన గొప్పవాడు. ఈ రోజు చిన్నవాడు కాదు, అందరికంటే గొప్పవాడు ఉన్న కనుక దేవునికి స్తోత్రం చెప్పాలి. నోటితోని పలికి వేరే ఇంటికి తీసుకొని రా, నోటితోని పలికి ఈ ఇంటికి వేరు తెచ్చిరా. నేనే చెప్పడానికి ఉన్న విషయం అది కాదు. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఇప్పుడు మనం చదివిన వాక్యం యేసయ్య గురించే రాయబడి ఉంది. అది యేసయ్య గురించి మాత్రం కాదు, మనం గురించి కూడా రాయబడి ఉంది. అది ఎందుకంటే మీరు ఆ 19 వాక్యం ఒకసారి చూడండి. ఈయన ఏం చేయను, స్తోత్రం ఏం చేయను, జగడమండి. భార్య భర్తను ఏం చేయకూడదు. స్తోత్రం. ఒక దినములో ఒక సగడగాడిని సామాను తెచ్చి ఎద్దుల బండిలో సామాను తెచ్చినాక ఘాటి ఎక్కినప్పుడు ఏమవుతున్నారంటే ఆ ఎద్దుల వెనకలున్న చక్రాలు భయంకరమైన కేకలు వేస్తున్నారు. చక్రాలు ఏం చేస్తున్నారు, కేకలు భయంకరమై వేసినప్పుడు ఆ బండి తోలిన బండి వాడు దిగి వచ్చి చక్రానికి 2 గుద్దు గుద్దేసి, ఒరే నీ ఎందుకు ఇంత కేకలు వేసినది, భారం మోయిన వాడు ముందుకున్నారు. భారం మోయిన 2 ఎద్దులు ఎక్కడ ఉంది, వెనకలున్న చక్రాలు ఏం చేస్తున్నారు. కొన్ని చక్రాలు ఇప్పుడు కూడా ఎలాగే ఉంది. భారం మోయిన వాడు ముందుకున్నది, చక్రాలు ఇప్పుడే సమంటు మోసుతున్నారు. నీ భారం మోయిన వాడు యేసయ్య అంటే నీ ఎందుకు సమంటు బయటకు వస్తున్నారు. నీ పని నీ చెయ్య, నీ భారం అర్థమాలేదని అనుకున్నాను. స్తోత్రం కలిగినగా స్తోత్రం. భారం మోయిన వాడు ముందుకు నిలబడినప్పుడు వెనకని నీ ఏం చేయకూడదు. ఇదన్నీ నీకు చెప్పితే నీకు అర్థం అవ్వదు. ఎన్ని చెప్పిన కానీ మొత్తం నేనే మోసుకున్నాను. చక్రాలు చెప్పినట్టుగా నీ చెప్పితే జీవితం అంతే. స్తోత్రం కలిగినగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. జగడమాడలు తర్వాత కేకలు వేయ, అదే నేను చెప్పాను, కేకలు వేయలు తర్వాత ఈయన శబ్దం ఎవరికి స్తోత్రం కలిగిన
ఎవరికి ఏం చేయకూడదు. అది వినడానికి యేసయ్య తప్ప వేరే ఎవరు లేదు. వేరే వాడు వింటుంటే అది లోకమని చెప్పి తిరుగుతుంది. యేసయ్య వింటుంటే ఆయన ఎవరికి కూడా స్తోత్రం కలిగినగా ఆమె. తర్వాత చూడండి, తర్వాత న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన నెల్లును విరువడు. ఈరోజు నీ నరిగిన వాడైతే, నీ జీవితం నరిగినట్టుగా ఉంటే అది దేవుడు ఇరిపించిన దేవుడు కాదు. నీ జీవితం నరిగిన వాడైతే అది ఇరిపించిన దేవుడు కాదు. మనుషులు మమ్మల్ని ఇరిపించినప్పుడు దేవుడు మమ్మల్ని ఇరిపించిన దేవుడు కాదు. అందులో రెల్లంటే ఆడికి తెలిసేది. యేసయ్య ఎవరికి చెప్తున్నా? యూదులకి చెప్తున్నాడు. అంటే యూదులకి అది అర్థం అవుతుంది, ఇశ్రాయేల్కి అర్థం అవుతున్నారు. ఏంటంటే ఈ నరిగిన రెల్లి తీసుకొని ఆడేం చేశారు? వంశీ చేస్తున్నారు. వంశీ అంటే అర్థమైందా? పేరు కాదు, వంశీ. శ్రీకృష్ణుడి చేతులున్నా దానికి తెలుగుగా చెప్తున్నాడు ఫ్లూట్. సోదరం ఇది వంశీ అని పదానికి అర్థం అంటే ఫ్లూట్ అండి. ఫ్లూట్ అంటే నీకు అర్థమైందా? ఏది అదే సోదరం కలిగినగా అది దేవుడు యూదులకే చెప్తున్నారు. ఎవరు బాబు? ఈ నలిగిన రెల్లినేం చేయను? ఇరుపడు దేవుడు, ఇరుపడు సోదరం. అంటే ఈ రెల్లితోని దేవుడు ఏం చేస్తున్నారు? యూదులు దానితోని, ఇశ్రాయేలు దానితోని ఏం చేస్తున్నారు? ఫ్లూట్ చేస్తున్నారు. స్తోత్రం కలిగిన నేను చెప్పిన నీకు అర్థమైందని లేదు. స్తోత్రం కలిగిన గాక అనే చెప్పండి. నీ సవంటి వినిపించిన నిన్ను దేవుడే చెయ్యి ఇరిపిన దేవుడు కాదు. స్తోత్రం కలిగిన గాక. నీ సవంటి రావకుండా, నీ సవంటి రాకుండా నీ జీవితం నలిగిపోయిందో ఈరోజు ఇరుపుకుండా దాని నుండి ఒక సౌండ్ బయటకు వచ్చిన దేవుడు నిన్ను నలుపుకుండా దాని నుండి ఒక సౌండ్ అందరి కరణములు, అందరి చెరువులు మంచి సర్వ వచ్చినట్టుగా నేను ఓడబడడానికి దేవుడు కోరుతున్నా. రెండవది అక్కడ చెప్పిన మాట ఏంటండి? ఆయన అర్థం మెరుపు కాదు, పొగ వచ్చిన ఆ దీపానికి దేవుడే చేయను. సోదరం పొగ వచ్చిన ఆ దీపాన్ని దేవుడే చేయను. ఆపదట. ఆ దీపాలు ఎలాగ చేస్తున్నారంటే గోనబట్టలు ఉంటుంది. గోన తెలుసు కదా, దానితోని ఆడ తయారు చేస్తున్నారు. అది తీసుకొని వచ్చి ఆడ దిగట్టి ఆడి చేస్తుంది. దిగట్టిగా చేసి దానిలో ఏమి చేస్తున్నారు? నూనె వేస్తుంది. అప్పుడు నూనె ఆరిపోతే దీపం ఏమో ఆరుతుంది. ఆరిపోతే ఏమొస్తుంది? పొగ. స్తోత్రం. ఆరలేదు, పొగ ఉంది. ఆరలేదు, ఏముంది? పొగ ఉంది. అది వెలుగుస్తుంది దేవునికి. స్తోత్రం. ఈరోజు నీ పొగ నీలో ఉంటే, చిన్న యొక్క అగ్గి నీలో ఉంటే అది వెలుగడానికి టైం చేస్తుంది దేవుడు. ఈరోజు దేవుడు జీవితంలో మార్చబడిన కాక స్తోత్రం కలిగింది.
ఏం చేస్తుంది? సైడ్ చేస్తాం. సైడ్ పెట్టదు, పెడతాను సోదరు. విక్రమంలో ఒక కుర్రోడు ఉన్నారు, అడిగి కొంచెం బుద్ధి బాగలేదు, బుద్ధి స్థిరత్వం లేదు, శ్రద్ధ లేదు. కానీ అందరూ ఏం చేస్తున్నారు? ఆడు నా దగ్గరికి వస్తారు, 5 ప్రార్థన 5 వేస్ట్, నీ అలాగ చెయ్యొద్దట. అది ప్రార్థన చేస్తే వేస్ట్ అని దేవుని మీద చెప్తున్నారు. దేవుడు ఇప్పుడు నీ ఏం చెప్పను, ఏ కాదు కానీ నేను చేస్తాను స్తోత్రం కలిగింది అంటే చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. నాకనగండి ఎవరు లేదు. మనుషుడిగా ఉంటున్న వాడికి అందరికీ నేను ప్రేమిస్తాను. మనుషుడిగా ఉంటున్న వాడికి అందరికీ స్తోత్రం కలిగింది. ఈయన తప్పుకి గట్టిగా తిట్టుతా, అది వేరే సంగతి. మనుషుడికి నేను ప్రేమిస్తుంది, దేవునికి స్తోత్రం. అది డబ్బు ఉన్నవాడో లేనివాడో అంటే నీకు అనవసరం. మనుషులుగా ఉండి అందరికి నేను ప్రేమిస్తుంది, దేవునికి స్తోత్రం. డబ్బు లేని వాడి ఇంటిని కూడా ఎక్కువ సమయం కూర్చొని, డబ్బు ఉన్నవాడి ఇంటిని కూడా పోనండి. అదే నా సంగతి, దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట, మనుషుడు ఏమవుతున్నది? నలిగినది మనుషులకు అవసరం లేదు. పొగ ఉన్నది దేవునికి. ఏది మండుతున్నదో అదే కావాలి. ఏది మండుతున్నదో అదే. యేసయ్య అనగా కాదు, ఏది మంట లేదో అదే దేవునికి కావాలి. నీలో కొంచెం పొగే ఉంది, ఒక విడుదల అవకాశం ఉంది. నీలో కొంచెం పొగ ఉంది, ఒక విడుదల అవకాశం ఉంది. నీ నలిగిన అయితే నేను ఇరుపను నలిగినది ఏదో ఒకటి పని చేయడానికి దేవుడు రెడీగా ఉంది. సరిగా ఈరోజు వాక్యం సరిగా వినాలి మీరు సోదరుడు. నేను ఇక్కడికి వచ్చింది వేస్ట్గా నిలవడానికి కాదు సోదరుడు. దేవుడితో సంభాషించి నేను ఇక్కడికి వస్తాను. నీకు విడుదల కావాలంటే వాక్యం సరిగా విన్నాను సోదరుడు. ఇప్పుడున్న చూసుకొని నవ్వద్దండి. తర్వాత ఇదిగిన సమస్య వచ్చినారు, అప్పుడు నిలబడడానికి వాక్యం నీకు అవసరం. దేవుడికి సోదరుడు కలిగిన మీరు ఇప్పుడు రేపటి గురించి చింతించున్నాను. నేను కంటే రాబోవు దిన గురించి చింతించున్నాను. రాబోవు నీ జీవితంలో జరగడానికి ఉన్న సంగతి దేవుడు నాకు బయలుపరిచి ఉన్నది. ఇప్పుడు మీరు కనబడని కాదు, దేవునికి స్తోత్రం. అందుకని దేవుడి సంగమం సరిగా వినండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగిన 34 కీర్తనముల 18 మీకు అందరికీ తెలిసి, ఇరిగి నలిగిన హృదయమైన దేవుడు ఏం చేయగలరు? తృప్తిపరచ. ఇరిగి నలిగిన హృదయమునికి ఉన్న వాడికి యెహోవా సమీపిస్తాడు. స్తోత్రం. అందరికి మంచిదే కావాలి, యేసయ్యకి ఇరిగినదే కావాలి. స్తోత్రం కలిగినగా. నేను మంచిగా ఉన్నవాడు జీవితంలో ఏం జరగదు. ఇరిగిన వాడు వస్తే జీవితాంతం అంతా అది ఆడ జ్ఞాపకం వస్తుంది. ఆనాడు నన్ను ఇరిగిపోయిన వాడు కాదు, దేవుడు నన్ను బాగు చేశాడని ఒక కృతజ్ఞత వారికి దేవుడు. ఆనాడు నేను ఇరిగిన వాడు నన్ను ఎవరికి అక్కర్లేదు, నన్ను పారవేసాడు, కానీ దేవుడు నన్ను బాగా చేశాడు. ఆ కృతజ్ఞత దేవుడికి ఉంటాడు. స్తోత్రం. దేవుడి దగ్గర ఎదుట ఉన్నారు. స్తోత్రం కలిగిన అప్పుడు అడిగిన వాడికి దేవునికి స్తోత్రం. ఆమె నీ ఇరిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. అది ఇరిగి ఉన్నారని అనుకొని కూర్చోకూడదండి. దేవుడి మీద ఆధారపడండి. ఆ ఇరిగిన జీవితం మనకు ఒక మార్పు చెందుతుంది. మొదటి రాజుల పుస్తకం దానికి సంబంధించినది. మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవండి. అతడి ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వల్ల చేయని దేవుడు నాకు గొప్ప అపాయం
కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు. చెప్పండి, మంచి వాడుకున్న వ్యక్తి మంచిగా దేవుడు అతనికి ఏం చేశాడు? వాడిన వ్యక్తి ఇప్పుడు ఏమైంది? చిన్న ఒక సమస్యలు వచ్చినప్పుడు అది నిలబడలేకపోయింది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఇప్పుడు చెప్తున్నా, అయ్యో దేవుడు నన్ను ఇప్పుడు ఏం చేయాలి? ప్రాణం తీసుకోనండి. దేవుడు నాకు పనికి రాదు, నీ డాడీ అనుకున్నారు, నీ ఇరిగిపోయారు. స్తోత్రం. నీ పనికి వచ్చినట్టుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. స్తోత్రం. సరే అండి, ఈయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? యూదా సంబంధమైన బెయేర్షెబా. ఎవరికి ఎక్కడ వెళ్ళారండి? స్తోత్రం. ఈ బెయేర్షెబాకి ఏదో ఒక సంబంధం ఉంటున్నట్టుగా బయలుతుంది. బెయేర్షెబాకి ఈ దేవుడి బిడ్డలకు ఏదో ఒక సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం. ఆదికాండము 21:14-15 వాక్యం చదివినప్పుడు మీకు అది అర్థమవుతున్నారు. మొదటి బెయేర్షెబాకి వెళ్ళిన వ్యక్తిని చూడండి. కాబట్టి ఉండమ్మా, తెల్లవరి అయినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఎందుకు లేచాడు? పంపించడానికి 22వ అధ్యాయంలో చూడండి. అక్కడే అబ్రహామును తెల్లవరి లేచి ఆరాధనకి సిద్ధపరిచారు. 14 ఇక్కడ 21 అధ్యాయంలో అబ్రహాము లేచి భార్యకి కొడుకుడికి పంపించడానికి 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమైంది? ఆరాధనకి తెల్లవరి లేచేది. నేను జ్ఞాపకం చేయడానికి అది చెప్పింది. స్తోత్రం. ఇక్కడ మీరు చదివిన ఆ వాక్యంలో చూడనప్పుడు ఈ ఆగరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బెయేర్షెబా అని పిలువబడిన దేశంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందంటే దేవునికి స్తోత్రం. వెళ్ళినప్పుడు ఎవరెవరు తోడుగా ఉన్నారు? ఆగరు కుమారుడు. ఇప్పుడు మీరు ఏలియా గురించి చూడండి. ఎవరెవరు వెళ్తున్నారు? ఏలియా గారు పనివాడు, ఇద్దరు కదా. ఇక్కడే అమ్మ కొడుకు, అక్కడే ఏలియా ఎవరిదే? దాసుడు. ఇద్దరు కూడా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అబ్రహాము లేచి ఆహారము నీలతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆహారానికి అప్పగించి. చూడండి, నీళ్ళు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, పిల్లవాడిని కూడా తీసుకొని అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ. అదే మాట. స్తోత్రం కలిగిన. ఏది అటు ఇటు తిరగలేదు. ఒక్క దినం దూరం ప్రయాణం చేశారు. ఆగరు మాత్రమే చేశారు. కొందరు అటు ఇటు తిరిగినప్పుడు కొందరు బెయేర్షెబా నుండి ఒక్కరోజు దూరం వెళ్తున్నారు. నేను అర్థం అవ్వలేదని చెప్తాను కదండి. కొందరు అటు ఇటు ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. అంటే ఆ తిరిగినది ఎరిగిన దేవుడున్నావు. నీ తిరిగినది ఎరిగిన దేవుడున్నావు. నీ అటు తిరిగిన ఎరిగిన దేవుడు. నీ భర్త తెలియలేకపోతే దేవుడు ఎరిగి ఉన్నావు. ఈ అమ్మ బెయేర్షెబాలో నీళ్ళు లేకుండా ఏడుస్తున్నారు. నీళ్ళు లేకుండా. కానీ అదే బెయేర్షెబాలో అబ్రహాము నీళ్ళు కొరకు బావి ఏం చేస్తున్నారు? ఆమె 21 అధ్యాయం ఉంది కిందకి. ఆమె అక్కడికి నేను వెళ్ళడం సమయం తీసుకోలేదు. అదే భార్య ఒక సైడ్ అదే బెయేర్షెబాలో నీళ్ళు కొరకు ఏం చేశారు? అటు ఇటు తిరిగినప్పుడు భర్త అదే చోటలో ఏం చేస్తున్నారు? ఆమె తోపోతున్నారు. ఆమె కొందరు అటు ఇటు తిరిగినప్పుడు కొందరు
తీస్తున్నారు, తీసుకోవడానికి మట్టి తవ్వుతున్నారు. స్తోత్రం. బేర్షెబ అని పదానికి అర్థము 7 బావి అంటారు. ఏది? లేకపోతే సత్యమైనకి బావి. హల్లెలూయా. స్తోత్రం. అంటే భర్త నీళ్ళు కొరకు మట్టి తవ్వుతున్నప్పుడు భార్య యువతల అటు ఇటు తిరుగుతున్నది. స్తోత్రం. ఈరోజు ఏదో ఒకటి జరగబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆడి తిరగడం మాత్రం కాదు, ఆఖరికా ఏడుస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పుతున్నారంట, నీ భర్త తొక్కిన అదే చోటే నీ ఏడుపుతో నీ కొన్ని త్రోవ తెరవబడు. ఇప్పుడు వరకు కనబడలేని ఒక నీరుట నీ కోసం దేవుడు తెరవబోతున్నా. ఇప్పుడున్న ఆగరైతే ఏం చెప్తున్నారు గౌరీ? ఇప్పుడున్న ఆగరైతే భర్తకి చెప్తున్నారు, నీ వల్ల ఇదా జరిగింది. భార్యకి భర్త నీ వల్లే అయిందంట. ఆఖరికి ఇప్పుడు చెప్పడానికి ఎవరు లేదు, భర్త లేదు కదా. స్తోత్రం. ఉన్న భర్తకి తెలియపరిచారు. ఉన్న భర్త భూమిని భర్త ఓగించినప్పుడు వారిలోగా ఉన్న భర్త ఏం చేయలే, ఆవిడ చేయకూడదు. భూమిలో భర్త ఒక్క పూట ఇస్తున్నప్పుడు పరలోకములో భర్త అయిన దేవుడు నీకు ఇచ్చినది ఒక్క పూట కాదు. తలములకు తాగడానికున్న నీరు సిద్ధపడకు. పరిశుద్ధాత్మ దేవుడు రాయిన సంగముడు చెప్పిన మాట ఏమనగా, కొందరిలో కన్నీరు తోడి కొన్ని నీరు తెరిచి ఏడ్చుకో. నీకున్న బావి దేవుడు తెరవబోతున్నా. ఏడ్చినప్పుడు దేవుడు నీరుట ఏం చేశారు? అప్పుడు తొక్కారు. అది మట్టి ఏం చేశారు? తొక్కిస్తారు. ఏడలేని వాడు తొక్కిస్తుంది. ఏడవక ఏడ్చిన వాడు ఏడిన వాడికి దేవుడే చేస్తుంది. ఏడిన దేవుడు బిడ్డల కోసం దేవుడు బావి తవ్వుతుంది. ఏడలేని అప్పుడుగా నీతో పరా నీ జీవితం. అది అబ్రహాముకి దొరకలేదు. అమెరికా ఏం చేశారు? మట్టి వేశారు. మట్టి పోసినప్పుడు దేవుడు తెరవబడినది ఎవరు కూడా. ఈరోజు ఏడిన దేవుడి బిడ్డలు ఉంటే నీకు ఎవరు, నీకున్నది ఎవరు ఊయపడదే పడవదు. అట్టిగా దేవుడికి ఆరాధించి ఒక అభిషేక శక్తి ఈరోజు తెరవబోతున్నా. ఒక అభిషేకము నీ ఇంటికి, నీ చోటికి ఆత్మ సంచారం
నీ జీవితంలో పడిన కన్నీరు అది భూమిని నీలుగా తవ్వినప్పుడు అదే కన్నీరే పరలోకం ఎక్కడ ఉంది. అది పరలోకములో గుట్టిలో ఉంచబడిన కన్నీరు అది. అదే ఈ రోజు దేవుడి సంగమా నీ కన్నీరు భూమి మీద పడినప్పుడు అది నీ కోసం నీ బిడ్డ కోసం అది నీరుగా మారినప్పుడు అదే కన్నీరు పరలోకం యొక్క గుట్టిలో దేవుడు ఉంచేస్తున్నాడు. చెప్పండి ఆమె చెప్పండి. విషయం చెప్తున్నారు. అబ్రహాము ఇచ్చిన అప్పం ఏమైంది? అయిపోయింది. తుత్తిలో నీరు కూడా ఏమైంది? అది మారకూడదు. అది సోదరం కొందరు ఇచ్చిన కొందరు నీ చేతికి ఇచ్చిన నీళ్ళు తిట్టి ఉంచే పారదు. అది నీకు పనికొస్తుంది. సోదరం కలిగినగా హల్లెలూయా. అబ్రహాముకు తెలియలేదు ఈ నీళ్ళు నీళ్ళు తాగడానికి ఇచ్చారని అబ్రహాం అనుకున్నారు. కాదురా, అబ్రహాముని మనసులో దేవుడు పుట్టించారు. ఆ నీళ్ళు ఇచ్చి పంపించాలని దేవుడు ఆడు మనసులో పుట్టించారు. ఆ పుట్టించినది ఏమన్నది తెలుసా? ఆ నీరుట దేవుడు ఆ ఎడారిని తెరవబడినప్పుడు తాగడానికి పాత్ర లేదు. అందుకని ఏం చేయాలి? అబ్రహాము ఇచ్చిన పాత్రములో నీళ్ళు తీసి ఆ బిడ్డకి అమ్మాయి తాగిందండి. కొందరిచ్చిన పాత్ర మీద విసరకూడదు. అది రాబో దినములో నీ జీవితంలో తాగడానికి పాత్రగా ఉపయోగించబడుతుంది. హలో, రాబో దినములో అది ఉపయోగపడుతుంది. ఆ పాత్ర కొందరు చెప్పిన మాట అది నీకు ఉపయోగపడుతుంది. కొందరు చేయన క్రియలు రాబో దినములు ఉపయోగపడుతుంది. అది నీ చేయకూడదు, విడిచిపెట్టకూడదు. పట్టుకో. ఇప్పుడు బేర్షెబెలే ఆగలి తిరిగిన ఏనే కాదు. బేర్షెబెలే చేశారు. ఇద్దరు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు పనివాడికి చెప్పారు, నీ బేర్షెబెలు ఉండు, నేను ఇక్కడ నుండి ఒక్క దినం అంటే 15 కిలోమీటర్ దూరం ప్రయాణం చేశారు. ఎందుకంటే 17 కిలోమీటర్కి వెళ్ళి ప్రయాణం చేసి ఒక బెదిరి చెట్టు మీదకి వెళ్ళి ఇప్పుడు ఆ చెట్టు మీద ఇప్పుడు ఏమాది తన బెడ్లు అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు. మంచం అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు పడకడానికి. ఎక్కడ? బెదిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పడగలుగుతున్నారు. దేవుడి సన్నిధులు ఎక్కడికి? దేవుడి సన్నిధులు నిలబడిన దేవుడు బిడ్డలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బద్రికి చెట్టు కిందకి. అక్కడ నుండి ఈ కోరిక ఏమంటే తెలుసా? మరణం కోరుకున్నారు. అది తోడుగా ఎవరికి కూడా బంధించారు. పితరులు కూడా పట్టుకున్నారు. నీ చచ్చిపోరా పృథులు కూడా పట్టుకొని చెప్తున్నా. ఆడు నేను ఒకే రీతిగా ఉన్నానట. అడిగంటే నీ ఎందుకు ఆడికి ఇడికి కంపేర్ చేయడం? ఆడికి ఇడికి నీ కంపేర్ చేయడం. నీ గురించి చెప్పు.
ఏరియా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ చెట్టు కింద వచ్చి పుదిలకు పట్టుకున్నారు. సోదరు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులను పట్టుకున్నారు. ఆడికంటే I am no better than my I am no better than I am no better from my fathers. అది నాన్న కంటే నేను మంచివాడు కదా, అవరు కదా. ఎప్పుడప్పుడు మీరు కూడా అలాగే చెప్పారు కదా. రోజు ఆడికంటే నేనేం చేసినాను? ఆడికంటే మంచివాడని చెప్పాను కదా. దేవుడి దగ్గరికి చూసి దేవుడు నా మంచివాడు కదా కాదని చెప్తా బాబు. దేవుడా నాయన దేవుడు నీకంటే నేను మంచివాడు కదా దేవుడు అది ఒప్పుకున్నారు. సోదరు కలిగినగా అదో శ్రీరా ఈ పగడిని మరిచిపోకూడదు తల్లి. ఏడని నేను చెప్పాను దేవుడికి స్తోత్రము. మత్తయి సువార్త 12:19 నుండి నేను వెళ్తున్నాను. స్తోత్రం ఏంటంటే దేవునికి స్తోత్రం. ఇరిగినది ఏమి చెయ్యను విడువల దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇదే ఆడ ఇరిగిపోయారు. ఎవరు? ఏలి ఇప్పుడు ఏం చేశాడు? ఇరిగిపోయిన వాడికి దేవుడిని చేయను. అక్కడ పడికినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవదూతనికి పంపించాడు. దేవుడు ఏం చేశాడు? దేవతలకు పంపించి అతని ముట్టి స్తోత్రం లేచి ఏం చేయాలి? స్తోత్రం. ఆమేన్. నీకు ఇప్పుడు శారీరక బలహీన ఉంది కదా, బోధన నీకు అవసరం. స్తోత్రం కలిగిన నిన్ను బలపరచడానికి ఒక బోధన నీకోసం దేవుడు సిద్ధపరచాడు. కొందరు దేవదూతల వలన ఇస్తుంది దేవునికి స్తోత్రం. కొన్ని దేవుడు సొంతంగా నీకు ఇచ్చినారు. దేవుడు స్తోత్రం చెప్పచ్చు కదా. ఫస్ట్ కాకతో తిన్నాను, కాక ఇచ్చింది. 2 విధవరాలు చెందింది. 3 ఆమె చెప్పండి. ఇదే దేవుడు బిడ్డల స్థితి. ఫస్ట్ కాకి, 2 విధవరాలు. ఇది 2 ఎంచిన తినడానికి ఇష్టం లేదు. కాకిడ కడలు చూడండి, 2 విధవరాలు చూడండి. విధవరాలు ఇంటికి అడుగు పెడితే కదా స్థితి అంటే నీకు తెలుసు. విధవరాలు ఇంటికి వెళ్ళిన అనుకో ఆడ సమృద్ధి ఉంటుంది. అక్కడ ఇంటికి వెళితే మొత్తము అటు ఇటు ఏమవుతుంది? అది దేవుడు చెప్పింది అక్కడికి వెళ్ళమని చెప్పారు. స్తోత్రం. ఈ పాస్టర్ గారి కోసం దేవునికి వందరు. కొందరు విశ్వాస ఇంటికి బోధన తినడానికి వెళ్ళారు. ఇంత పెద్ద వెంట్రికలు దొరుకుతుంది. ఇంత పెద్ద వెంట్రికలు దొరుకుతుంది. కానీ అదే చేసేది. అదే అన్నం తెలిసి వచ్చారు. ఆ పిల్లలు సాక్షిగా ఉంది. స్తోత్రం కలిగింది. అది కూడా పెట్టారు అనుకొని తినేసాను ఇచ్చారు. స్తోత్రం కలిగిన ఇదొక దేవుడు ఎరిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు దేవుడికి అర్థమైంది ఏలియో పనికిరాని ఇంకా ఈయన వల్ల ఇరిగిపోయింది. దేవుడు వచ్చి ఇంకా మళ్ళీ ఏం చేయరు. మనము అలాగా మనం ఏం చేస్తున్నాం? నీ కూడా 2 రాళ్ళు కూడా ఆడు మీద ఇస్తాను. ఎంకరేజ్ చేయన మాట చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగిన నీవే చెయ్యలే, చెయ్యని వాడికి 2 ఎంకరేజ్ కూడా చెప్పండి. ఇరుపత్తు ఎంకరేజ్. స్తోత్రం కలిగిన దేవుడు అలాగ కాదు. దేవుడు ఇరిపిన దేవుడు కాదు. ఆ ఇరిపిన వాడికి బలపరిచి నీళ్ళిచ్చి ఒక్కసారి కాదు 2 సార్లు ఇచ్చి స్తోత్రం కలిగిన 2 సార్లు బోధన పెట్టి బలపరిచి రోజు 10 గంటల శక్తి ఇచ్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవదూరు 2 సార్లు ఏం చేసింది? పెట్టలేకపోతే ఇరిపోతుంది.
విశ్వాసి ఒక విశ్వాసికి వస్తే ఏమవ్వాలి? పదును చేత ఇదొక చెప్పడానికి సగం. ఇంటి బియ్యం వెళ్ళినప్పుడు భర్తతో నీ వల్ల ఇదొక తెలియదు, నీ పో, నీకు ఇదొక చెప్పడానికి అప్పుడు చెప్పుడు మాట ఏమండి, లేకపోతే దేవుడు ఉన్నాను చెప్పు. అది చెప్పకుండా నువ్వు, అది చెప్పకుండా నువ్వు ఆరు మీదకి రెండు రాళ్ళు కూడా వేసి ఆడికి మనసుకి ఇరుపకుంటుంది. ఇరిగి నరిగిన వాడికే దేవుడు తోడుగా పుట్టినట్టుగా పట్టణంలో అన్నం తినకుండా నా బాబు పాప తల తిరిగి పడిగారు 3 రోజులు. ఒట్టి నీళ్ళ వేడి చేసి తాగడానికి ఇచ్చారు. అప్పుడు కూడా రాయగడ విడిచిపట్టలేదు. దేవుడికి నన్ను ఇక్కడ పంపించిన దేవుడు, రాయగడ దేవుడు నన్ను పంపిస్తే నాకున్నది ఇక్కడ ఉన్నారట. నివసించిన ఇంటికి ఎదురుగా 2 లోరీ ఉంది. అప్పుడు ఆయనకి ఆడి దగ్గరికి వెళ్ళలేదు, సైకిల్ పట్టుకొని ఏడుచుకొని రోడ్లు నడిచి వెళ్ళినప్పుడు అక్కడ పిలిచి నన్ను ప్రార్థన చేసింది. 10 రూపాయలు ఇచ్చింది. ఆ 10 రూపాయలకి 4 రూపాయలకి 1 కేజీ బియ్యం, అప్పుడు బియ్యములకు 1 కేజీ 2 రూపాయలకి ఎండి చేప, బాకీ మిగిలినకి కొన్ని మిరపకాయలు, కొన్ని అది కొన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు ఏడిసి అన్నం తిన్నారు. ఇప్పుడు వరకు ఏడుపు రాలేదు. ఏం తినలే, నేను తినలే, అన్నం తినలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా, కొమ్ము చెన్న తింటున్నారు. స్తోత్రం. ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదైనా ఇస్తే తింటున్నప్పుడు నా ఇంటిని మాత్రం అన్నం తినలేదు. ఉన్న అన్నం అందరికి ఇస్తున్నారు. రోజు జోడి పాటలే ఇంటికి అన్నం లేకుండా కుక్క వల్ల తిరిగిన నా జీవితంలో శాంతి వచ్చినట్టుగా చేయరా. నా దేవుడు గొప్ప 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 అనుకున్నారు. ఎడారిలో ఎవరు ఆహారం ఇస్తామని, ఎడారిలో ఎవరు నీళ్ళు ఇస్తామని. ఎడారి నీళ్ళు నీ చూసినప్పుడు ఎడారి, దేవుడు చూసినప్పుడు 5 స్టార్ హోటల్. అర్థమవ్వలేదు. నీ చూసినప్పుడు ఎడారి, దేవుడు చూసినప్పుడు 5 స్టార్ హోటల్. ఎందుకంటే అక్కడ నీ కోసము ఎవరిని ఉండాలంటే పిలుపు రెడీగా ఉండాలి. పిలుపు సరి అయిన పిలుపున్న వాడు మనిషిని కాలు పట్టుకోడు, దేవుడు కాలు పట్టుకోడు. ఇప్పుడు కూడా నాకు ఇక్కడ సపోర్ట్, నో సపోర్ట్. దేవుడి భాష బతుకుతుంది. కొందరు అది కోసం ఎదుగుతుంది. ఎక్కడ దొరుకుతున్నాడు? పోరా పని వదిలేసి దేవుడు సేవ చేయాలంటే దేవుడు ముఖం చూడరా. ఆయన వశములో నీకు అన్ని దొరికిన దేవుడే, అన్ని ఇచ్చిన దేవుడే. స్వాతంత్రం కలిగిందిగా వేరే గారికి దేవుడు ఏం చేయాలి? ఇరుపకుండా ఆహారం 2 పూట ఇచ్చి ఇతనికి దేవుడు ఏం చేశాడు? ఎక్కడ హోరేబు పర్వతం వరకు పరిగెట్టడానుకున్న శక్తి ఇచ్చిన మాత్రం కాదు, వేరే మనుషులకు అభిషేకించడానుకున్న అధికారులు దేవుడు ఇచ్చారు. ఇరిగిన వాడికి దేవుడే చెయ్యలు ఇరుపలు, అరిగిన వాడికి ఇరుపకుండా ఒక దేవుడు నీకున్న కనుక దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. యోహాను సువార్త 21 అధ్యాయం 1 నుండి 9 వరకు చదవాలి. యోహాను సువార్త
21 అధ్యాయం 1 నుంచి కిందకి అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులను మరలా తాను ప్రత్యక్షపరచుకొనెను. హల్లెలూయా చెప్పండి. ఈ తిబెరియోస్కి 3 పేర్లు ఉంది. 1 తిబెరియోస్, 2 గలీలా, 3 గెన్నెసరెత్. మీకు అందరికీ తెలుసు ఏం పేరండి? 1 తిబెరియా, 2 గలీలా, 3 అదే లూకా సువార్త 5:1 గెన్నెసరెత్. అక్కడ యేసు నిలబడారట. ఎందుకు నిలబడారు వినమ్మా? ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరువాడగు నతనయేలను జెబెదాయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరు ఎంతమంది అయింది? ఇప్పుడు ఆ వాక్యం చదవండి. అదన్నీ చదవడం మాత్రం 7 సీమోను పేతురును సీమోను పేతురు ఒకడే. యాకోబు, జేమ్స్, దిదుమ అనబడిన తోమాయి 2, యాకోబు, యోహాను, తోమా, నాథనేలు, పేతురు, వేరే ఇద్దరు. వీరందరూ కలిగి 7 వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? అది ఫస్ట్ నిలబడిన వారెవడండి? ఈయన ఎప్పుడు ముందుకన్నాడు? ఏ పని ఆయన నరకడానికి ఈయన ముందుకు నరికి అంటే నీ దగ్గర నీకు అర్థం అవ్వలేదు. మహారాజుడి కాళ్ళని చెవి ఏం చేశాడు? నరకడానికి ఆయన ముందుకే ఏసైకి తెలియరాదని సార్ చెప్పడానికి ఆడికి ఆడ ముందుకే ఒప్పుకోవడానికి ఆడ ముందుకే వెళ్ళిపోవడానికి ఆడ ముందుకే. అటువంటి వాడు వల్లనే దేవుడు ఏదని చేస్తాడు. ఏంటండి? ముందు వెనకకెళ్ళగలిగినప్పుడు ప్రార్థనకి వెనక్కి, ఆరాధనకి వెనక్కి, చాచికి వెనక్కి, అన్నిటి నీ వల్ల ఏం పని చేస్తారు? వదలడానికి ముందుకు వదలరా, ఒప్పుకోవాలని ముందుకు రారా, నరికడానికి ముందుకు రారా. అటువంటి వాడికి దేవుడు ఏది ఎంచుకున్నారు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత పేతురు గారు చెప్పారు. ఏం చెప్పారమ్మా? కిందకి చదవమ్మా త్వరగా. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చితిమని. హలో సూపర్. నీకు ఇష్టమైతే ఉంది. నేను మాత్రం ఏం చేయబోతున్నా? ఏది చెయ్యరా? స్తోత్ర కలిగిన చేప పట్టుకోవడానికి వెళ్తామని చెప్పినప్పుడు 7 ఏం చేయాలి? ఇప్పుడు పడవ ఎక్కడ? పడవిదిన ముందుకు ఏం చేశారు? విడిచిపెట్టారు కదా. విడిచిపెట్టలేదు. అత్తగారు ఉంది కదా, అత్తగారు చేతికి ఇచ్చేది. అత్తగారు ఈ బల నీ చేతిలో ఉంది, ఎప్పుడైనా పనికి ఆమె చెప్పండి. చర్చికి వచ్చినప్పుడు బంగారం అయినా తీసుకోలేదు, ఫంక్షన్ వచ్చినప్పుడు అది చేస్తారు. చర్చికి వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇది వాడుకున్నారు. అది తెలియదు. ఇప్పుడు ఇంతవరకు కాలేదే చెప్పిన ఇప్పుడు సరిగా రాలేదు. చేప పట్టుకోవడానికి వెళ్ళారు. అప్పుడు పీటర్ గారు నేను అంతమన్నప్పుడు 7 వచ్చేది. చదవమ్మా. వెళ్ళి ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏం చేయలేదు. ఎందుకు పట్టలేదు? పీటర్ గారి 3 సారి చేప పట్టుకోవడానికి వెళ్ళినది బైబిల్ రాయబడింది. ఎన్నిసారి? 3 సార్లు. మారు మనసు పొందిన ముందుకు ఒకసారి. అది లూకా సువార్త 5వ అధ్యాయంలో. అప్పుడు ఆయన పాపి అని ఒప్పుకొని దేవుడే పాద బిడ్డమని ఏం చేయలేదు, సాగినప్పుడు. అప్పుడు పట్టినప్పుడు దేవుడు చెప్పారు నీ ఏం చేయాలి? చేప పట్టుకోమని చెప్పినప్పుడు ఆడ ఏం చేశారు? వాళ్ళ వేసారు, ఆడికి నింపారు. వాడి సహోదరి కూడా ఆ ఓట మొత్తం నింపారు. అది మొదటిసారి. రెండోసారి ఎప్పుడు చేశారంటే మత్తయి సువార్త 2:17వ అధ్యాయంలో యేసు శిష్యులకి పీటర్ గారికి ఏం చెప్పారు? నీ సముద్రంలోకి వెళ్ళి ఏం చెయ్యాలి? కొండ వేసి చేప పట్టుకో. ముందుకు వల వేసి పట్టిన వాడు ఇప్పుడు ఎలాగేసుకున్నారు? గేల వేసి. అది అప్పుడు వల వేసినప్పుడు 2 ఓడ నింపారు. గేల వేసినప్పుడు
చెప్పడానికి అర్థం అవ్వలేదు. వల వేసినప్పుడు దొరికిన కంటే స్తోత్ర కలిగిన గాక. నీకు అర్థం అవ్వలేదు. వల వేసిన కంటే గేల వేసిన దొరికిన శ్రేష్టము. అనకంటే చేప మాస్ చర్చికి వచ్చిన నోటిలో డబ్బున్న చేప వచ్చిన గాక. రాయిగల సంఘ లోపలికి వచ్చిన గాక. జోడి పార్చి ఈ దినములు జోడి పార్చి గేల సిద్ధపరిచి ఉన్నది. జోడి పార్చి వల్ల గేలం ఇప్పుడు సిద్ధపరిచి ఉన్నది. ఈ రోజు పడతాది. తప్పకుండా నా గేలమని నీ పడుతుందిరా. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నేను ఎప్పుడు చెప్పినట్టుగా అందరి డబ్బు మీలో పెట్టరు. ఏసై డబ్బులు చేప నోట్. స్తోత్రం కలిగిన నా ఏసై డబ్బు ఎక్కడే ఉంది? చేప నోట్లు ఉంది. నీకున్నది ఎక్కడే ఉంది? చేప నోట్లు ఉంది. స్తోత్రం. దేవుడి మాట వినిన వాడికి చేప నోట్లు. దేవుడి మాట వినలేదు దీప నోట్లు. స్తోత్రం కలిగిన ఆమె చెప్పండి. నాకు ఆశ్చర్యం కలిగిందండి. చేప ఇది ఏదైనా ఆగన పుట్టు తిన్నప్పుడు ఇది పడిపోలే. అది మింగలేదు. ఎందుకు? అది నీకున్నది మంగదు, పడిపోదు. నీకున్నది అది మంగను. ఎవరు మంగను ఎక్కడ పడిపోకుండా నీ దగ్గరికి చేరిన వరకు అది సురక్షితమైన చోటలు దేవుడు అప్పగించారు. హలో, నీకున్నది సురక్షితమైన చోటల దేవుడు సిద్ధపరిచి ఉన్నది. నా మాట నేను అక్కడ చూసున్నారు. అది నన్ను భయపడుతుంది. ఏది స్తోత్రం కలిగిన చేప పట్టుకున్నప్పుడు రాత్రి మొత్తం ఏం చేసారు? ప్రయాసపడి ఒక్క చేప కూడా అది ఎందుకంటే తెలిస్తే ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే దేవుడు ఎక్కడ నిలబడుతున్నారు. అదే నింపే బైబిల్ చదువుకుంటుంది. నీకు అర్థం దేవుడు ఎక్కడ నిలబడుతున్నారు? కుడి పక్క దేవుడు నిలబడుతున్నారు. మొదటి వచనములు ఉంది అది ఎక్కడ నిలబడుతున్నారని. ఆయన తీరములు ఉందే లోపల నీకు దొరకదు. ఆయన తీరములు పెట్టి నీ లోపలికి వెళ్తే దొరకదు. నా చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. ఆయన తీరములు పెట్టి మన లోపలికి వెళ్తే ఏమి దొరకదు. ఏమి పట్టకుండా పేతురు గారు ఏమొచ్చింది? ఎక్కడికి? తీరములు వచ్చినప్పుడు యేసయ్యకి చూసినప్పుడు ఎవరికి ఎరిగింది? యోహన్న గారికి తెలిసింది. యోహన్న గారికి తెలిసింది యేసయ్య అని. స్తోత్రం చెప్పండి. ఎందుకు యోహన్న గారికి యేసయ్యకి తెలిసి? ఎప్పుడు గుండె దగ్గరే ఆదుకుని కాబట్టి ఆ సౌండ్ ఈయనకి తెలుసు. స్తోత్రం. యేసయ్య గుండె దగ్గర నీ ఉంటే లోకములో స్పందన నీకు తెలుసు. నీ ఇంటిలో ఉన్న స్పందన తెలుసు. నీ కుటుంబంలో ఉన్న స్పందన తెలుసు. యేసయ్య రమ్ములు ఆదుకున్న దేవుడు బిడ్డనికి దేవుడు స్వరం ఏంటంటే యేసయ్య హృదయంలో ఉన్న విషయం తెలిసిపోతుంది. ఎర్రగుండ మీద ఆడుకున్న వాడికి ఆడుకుంటూ స్వరం తెలిసిపోతుంది. కానీ యేసయ్య గుండెల స్వరము తెలియలేదు. దేవుడు వెంటనే పీతరు తెలిసినప్పుడు వెంటనే నేను దిగంబరుగా ఉన్నారని చెప్పి నీళ్ళలోనికి ఏం చేశారు? నాకు మంచి ఇష్టం. ఆ వాక్యం చదువుకున్నప్పుడు రాత్రి చదువుకున్నప్పుడు చాలా ఇష్టం కలిగింది. దిగంబరుగా ఉన్నారు.
స్తోత్రం. ఆ బట్టలు మాత్రం ఉన్నారు. దాన్ని బట్టి యేసయ్య దగ్గరికి ఎదుర్కోవడానికి, ఎదిరించి నిలబడడానికి ఈ బట్టలు ఏమవుదు, పనికిరాదు. నీ వేసిన కొన్ని బట్టలు ఉంది కదా, యేసయ్య దగ్గరికి పనికిరాదురా సహోదరా, యేసయ్య దగ్గరికి పనికిరాదురా. అది దాచి పట్టడానికి మళ్ళీ నీ అక్కడికి దిగద్దు. ఎక్కడికి? నీ మళ్ళీ దాచి పట్టడానికి మళ్ళీ దిగిలికి దిగకుండా పూజ బట్టలతో యేసయ్య దగ్గరికి పిచ్చిదాన్ని జరిగట్టే. ఉన్న బట్టలతో యేసయ్య దగ్గరికి వెళ్తే నీ మొత్తం ఎరిగిన ఆయనే, నిన్ను సృష్టించిన వాడు ఆయన కదా. అప్పుడు బట్టలు లేకుండా తినేసరి నీకేమేమి ఉన్నారని సరిగి చూసింది యేసయ్య. ఆ దేవుడి దగ్గరికి నీ దిగంబరిగా వస్తే ఏమవుతుంది? ఉన్నట్టుగా దేవుడి దగ్గరికి రా. స్తోత్రం కలిగిన స్తోత్రం స్తోత్రం. దేవుడు ఏం చేశారంటే మీకు తెలుసా? నేను వచ్చాను, దేవుడు చెప్పాను, నైనా నీ వల్ల ఎక్కడ వేయమని, కుటి పక్క వేయమని దేవుడు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలి యేసయ్య? ఇప్పుడు ఏం చెప్పాలి యేసయ్య? ఒరే నన్ను మోసం చేసి తెలియతే వదిలిసి వెళ్ళిపోయిన నీకు నా చెప్ప ఇవ్వాలి. అవును కదా, నేనే నీవు అందరూ అలాగా. ఆడు చేసినట్టు నేను చెయ్యలేకపోతే మనుషులు కాదట. స్తోత్రం కలిగింది. నా దేవుడు నీ దేవుడు వల్ల కాదండి. నా దేవుడు అంటే ఫస్ట్ ఏం చేయరు, చెప్పరు. కడుపు నిమ్మిన తర్వాత చెప్తారు. ఆమె చెప్పండి. అది చెప్పను, దానికి ఒక రుచి చూపిస్తా. స్తోత్రం కలిగింది. చేప ఎక్కువ దొరికింది చేప 153. అన్ని సమయం పోతున్నారు, ఇప్పుడు నాకు ముగిస్తాను. 153 అది లాగుకొని ఎక్కడికి వచ్చారు? ముందుకు వచ్చి ఏం చేశారు? యేసయ్యకి ఇచ్చారు. ఎవరి చేతులు పెట్టారు? యేసయ్య. ఆమేన్. పీతర్ గారికి మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే అంతవరకు పని చేసినప్పుడు ఒక్కటి కూడా జరగలేదు. యేసు చెప్పినప్పుడు ఇది నాది కాదు, నీదట. నీ చెప్పినట్టుగా నేను చేసిన కాబట్టి ఇది మొత్తం ఎంతమందికి అర్థమైన దేవుడు చెప్పినట్టుగా నీ చేసే అని నీకున్నది మొత్తం. వెంటనే యేసయ్య ఏం చెప్పారు? అగ్గి ముట్టించి దానిలో చేపలు రొట్టె ఇచ్చారు. వేడి 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 చెప్పండి, వేడి 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 చేప ఇచ్చారు, వేడి వేడి రొట్టె ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చేప రొట్టె ఇస్తే చాలు కదా. చేప రొట్టె ఇస్తే ఎందుకు అగ్గి ముట్టించారు? చల్లగా ఉంటాను. ఈ అగ్గి ముట్టించారు వేరొక కారణం. ఆనాడు ఏనాడు నన్ను పట్టుకున్న రాత్రి, నన్ను పట్టుకున్న రాత్రి చల్లి ఉండినప్పుడు అగ్గి ఏం చేశారు? అగ్గి పై దగ్గర కూర్చి అబద్ధపడు 3 సార్లు నన్ను నేను ఎరగను అని చెప్పారు కదా. ఇప్పుడు గుర్తం వచ్చింది. ఎందుకు కొట్టారండి? కొట్టడా కాకలు సగం చచ్చింది, సగం. ఎందుకంటే అయ్యో ఆరోడు ఏది అగ్గితోని దగ్గర ఎరగలేని తెలిసారు, అదే అగ్ని నాకు సాగారు. మీకు అర్థమైన కూర్చోబడి కట్టుబడి కొట్టి ఏ అగ్గితోని నన్ను ఎరగలేదని చెప్పారు, అదే అగ్ని దగ్గర నీకోసము
ముగించిన మాట ముగించినది మెసేజ్ ఉందండి దేవునికి స్తోత్రం. ఫస్ట్ వేడి తర్వాత అవును కదా, ఫస్ట్ నీ చల్లి నీటిని ముడిగా వచ్చాను కదా రాత్రి అంతా, నీకు చాలా చల్లిగా ఉంది కదా, ఇప్పుడు నీకు వేడి అవసరం. ఎక్కడెక్కడో ముడిగి వచ్చిన దేవుడి బిడ్డలకి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అగ్గి మంట నీకు అవసరం, అగ్గి మంట నీకు అవసరం, అగ్గి మంట నీకు అవసరం. ఆత్మీయ జీవితం ఎదగాలంటే అగ్గి మంట అవసరం. చివరి మాట చెప్పి వాక్యం వస్తుంది 24 సరే ఓకే, మొత్తం చెప్పలేదు. హైదరాబాదు సంతోషము చేత ఇక్కడ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొక్క ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను కాచిన చేప ముక్క ఇక్కడ ఈ ముక్కలే నీకు తెలుసు. తినడానికి ఏదైనా ఉన్నారా అడిగినప్పుడు ఏమిచ్చారు? చేప ముక్క. ఇంకా చేప ముక్క మాత్రమే ఉందా, వేరే ఏం లేదా? నా బైబిల్ తేనె కూడా ఇచ్చారంట. సోదరు చెప్పండి, పోరండి, నీ బైబిల్ ఉన్నది చెప్తాను. సోదరు చేప ముక్క యేసయ్య ఇచ్చినప్పుడు ముక్క ఇవ్వలేదురా, మొత్తం ఇచ్చారు. యేసయ్య ఇచ్చినప్పుడు ముక్క ఇవ్వలేదురా, మొత్తం ఇచ్చారా. మొత్తం ఇచ్చారండి, మొత్తం ఇచ్చారండి, మొత్తం ఇచ్చారండి. అందుకని సముద్రంలో 153 రకాల చేపలు. మొత్తం ఇచ్చిన దేవుడు, తెలియలేని చెప్పినదే మిత్ర గారికి మళ్ళీ దేవుడు వాడుకున్నాడు. ఈ రోజు నేను చెప్పిన మాట విషయం అదే. స్తోత్రం. ఏదంటే మత్తయి సువార్త 19వ అధ్యాయములో ఇరిగి నలిగిన వెళ్ళిన దేవుడిని పొగ వచ్చిన దీపానికి దేవుడు మిత్ర గారు ఇరిగిపోయారు, దేవుడు ఆయనకి వాడుకున్నారు. ఏరియా గారు ఇరిగిపోయారు, దేవుడు ఆయన వాడుకున్నారు. ఈ సమయంలో దేవుడి సంగమా నీ జీవితం ఎక్కడ ఇరిగిపోయారో అదిని బట్టి నీ ఆడకుండా దేవుడి సన్నిధిని సమర్పించిన నీ స్థితి మార్చిన దేవుడు, నిన్ను మళ్ళీ ఉపయోగించిన దేవుడు మళ్ళీ అనేకరికి శోభించినట్టుగా వెలిగించిన దిగుడుగా నిన్ను మార్చదు. ఆ ఇరిగిపోయిన నల్లని దేవుడు ఏం చేస్తున్నారు? సౌండ్గా మార్చి అనేక హృదయముల చెవికి ఆస్వాదకరమైన రీతిలో మార్చడానికి దేవుడు ఈ రోజు మన మధ్యలో వచ్చిందండి. ఎంతమంది దేవుడి సరే ప్రార్థన చేయడానికి స్తోత్రం కలిగిన మోకరించడానికి ఇష్టమున్నవాడు మోకరించాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడిన వాక్యం సరిగా విని, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడిన వాక్యం విని నీ హృదయమని తగిలిన ఏడలా దేవుడి సన్ని సమర్పించాడు. ప్రియులారా, పొగ వచ్చిన దేవుడికి దేవుడే చేయన ఆర్పడు. నలిగిన వెళ్ళిన నీ ఎక్కడ నలిగిపోయారో, ఎక్కడ పొగ వచ్చిందో ఈ రోజు దేవుడు ఆత్మ నిన్ను మళ్ళీ వాడుకోవడానికి రెడీ అవుతున్నారు. నీ అది చెప్పాలి, నేను నలిగింది అని నీ చెప్పాలి, నీ చెప్పాలి నా పొగ వచ్చింది అని చెప్పండి. అలాగే అయితే ఈ రోజు గొప్ప బిడ్డలు ఏరియా గారికి మార్చిన దేవుడు, ఆమె పీతర్ గారికి దేవుడు వాడుకున్న విధములు ఒప్పుకొని దేవుడు సేవలు వాడుకొని సంఘానికి కాపరిగా నిలబడిన అదే దేవుడు ఈ రోజు నీ జీవితం మార్చడానికి రెడీగా ఉంది. లోపడడానికి ఇష్టం ఉంది, విడుదల నీకుంది. రిజెక్ట్ చేయడానికి నీ ఇష్టం ఉంది, నీ జీవితంలో రాబోవు దినము కనబడుతుంది. స్తోత్రం.
పరిశుద్ధను దేవుడు నాకు అనగా అన్నాడు. స్తోత్రం. నిర్విలుగా నీ ఎలిని అనుకో. నీ విన్న వాక్యములకి నీ తుచీకరించి వేది గ్రహించలేకుండా ఇది నా కొత్తని ఎనిగినప్పుడు రాబో దినములు అది కనబడుతుంది. నేను నీవు అందరూ ఉన్నారు, అప్పుడు నేను అడుగుతుంది. స్తోత్రం. ఈరోజు ఒప్పుకుంటే పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మాట్లాడిన వాక్యం బట్టి స్తోత్రం. దేవుడు నాకు చెప్పిన మాట నా సరిగా అందించారు ప్రభా. ఇరుపకూడదయ్యా, ఆపకూడదయ్యా, మళ్ళా ముట్టించేటయ్యా. మళ్ళీ మంచి స్వరం వచ్చినగా నల్లుగా నిన్ను ఈ సంఘబడిని మార్చిన స్తోత్రం. మంటిన ఒక్క దిగుడి వల్ల మార్చిన స్తోత్రం. మనతో నేను మాట్లాడిన స్తోత్రం యేసు నామమున అడిగి పెడుతున్నాను తండ్రి. శక్తినిచ్చునేసు, జీవమిచ్చునేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా తోడే హోసన్న పాడి ఊరంతా సాగెదము. శక్తినిచ్చునేసు, జీవమిచ్చునేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా తోడే హోసన్న పాడి ఊరంతా సాగెదము. పాపమంత పోలును, రోగమంత పోలును, యేసుని రక్తముతో. పాపమంత పోలును, రోగమంత పోలును, యేసుని రక్తముతో. క్రీస్తునందు జీవితం, కృపగల రక్షణ, పరిశుద్ధ ఆత్మలలో. క్రీస్తునందు జీవితం, కృపగల పరిశుద్ధ కుతూహల మార్మాటమే హరే సన్నిధిలో. కుతూహల